టీవీ95 న్యూస్కి స్వాగతం. శ్రీ వివేకా డిగ్రీ కళాశాలలో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కందుకూరు పట్టణంలోని ఓవి రోడ్డు నందు బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల వారి శ్రీ వివేకా డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ అబ్బూరి వెంకటేశ్వర్ల అధ్యక్షతన ఫేర్వెల్ డే వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు, బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జి బాలభాస్కర్ రావు, బి నరేంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకుని మెలగాలని, అలాగే తల్లిదండ్రుల కష్టాలను గుర్తు చేసుకుని వారు మీ మీద పెట్టుకున్న ఆశలను, ఆశయాలను నెరవేర్చుకునేలా క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నతమైన స్థానాలలో స్థిరపడాలని విద్యార్థులకి సూచించారు. కళాశాల విజయపథంలో ముందుకు పోయేందుకు కారకులుగా నిలుస్తున్న తోటి యాజమాన్య సిబ్బందికి, ఉపాధ్యాయ సిబ్బందికి, తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలతో కళాశాల ప్రాంగణంలో ఆకర్షణీయంగా నిలిచారు. కోలాటం, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో అలంకరించారు. కుసుమ మరియు స్మైలీ చైర్మన్ వారిని సత్కరిస్తున్నారు. వాజనేవతే దీనామవిత్రయవత శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఓం సరస్వత్యై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం పద్మనిలయాయై నమః. ఓం పద్మాఖ్యై నమః. ఓం శివానుజాయై నమః. ఓం పుస్తకభృతే నమః. ఓం జ్ఞానముద్రాయై నమః. ఓం రమాయై నమః. ఓం వరాయై నమః. ఓం కామరూపాయై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం నమః. మహాభుజాయై నమః. మహాభాగాయై నమః. మహాపాశాయై నమః. విమలాయై నమః. చంద్రికాయై నమః. సావిత్రియై నమః. సురసాయై నమః. మహాభద్రాయై నమః. చాలా కలర్ఫుల్గా ఉంది. ఎవరి ఇయర్ కన్నా కూడా ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతుంది. ఒక చిన్న మాట నాన్న, మీరు ఎట్లా అయితే ఈ ప్రోగ్రామ్ని ఎంత ఉల్లాసంగా, ఎంతో ప్లాన్గా 2 days 3 days నుంచి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ మ్యాచింగ్ చూసుకోవాలని ఎట్లయితే రెడీ వచ్చున్నారో, అదేవిధంగా మీ లైఫ్లో కూడా అదే ప్లాన్ పెట్టుకొని లైఫ్లో సక్సెస్ అయితే మీకు, మీ కుటుంబానికి అందరికి కూడా మంచిగా ఉంటుంది. మన డిగ్రీ కాలేజీలో ఎన్సీసీని నిరంతరం కంటిన్యూ చేస్తూ మీకు మంచి లైఫ్ ఇస్తూ, మంచి స్టాఫ్ని, మంచి క్యాంపస్ని ప్రొవైడ్ చేస్తూ, మంచి రిజల్ట్ ఇస్తూ ఇలా ముందుకెళ్తూ ఉన్నప్పుడు మీరు కూడా ఎవరి ఇయర్ బయటికి వెళ్ళేటప్పుడు ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు కమ్యూనికేషన్ కానీ, టాలెంట్ కానీ, మేము చదువుకునే రోజుల్లో ఇంత నాలెడ్జీ లేదు, అంటే ఇంత టెక్నాలజీ లేదు. మేము హార్డ్ వర్క్ చేసేవాళ్ళమే. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎక్కువ ఉంది, కానీ మీ హార్డ్ వర్క్ తగ్గిందనమాట. ఈ ఉన్న టెక్నాలజీని సరైన మార్గంలో వాడుకొని మీ తల్లిదండ్రులకి, మీ ఊర్లో ఉన్న మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మంచి పేరు తీసుకొచ్చి కాలేజీ కూడా మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా ఇక్కడ ఇంటర్మీడియట్ అండ్ సిఈసి అండ్ ఎంపీసీ పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. కాలేజీ రీఓపెనింగ్ మీకు ఆల్రెడీ చెప్తారు. అమ్మటి కాలేజీకి వచ్చి మంచిగా ప్రిపేర్ అయ్యి ఒక గోల్ సెట్ చేసుకొని మంచి పాస్ అయ్యి అందరూ హ్యాపీగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిగ్రీ చేరారని ఏదో మీరు తక్కువ అని భావించుకోవాల్సిన అవసరం లేదు నాన్న. ఈరోజు ఇంజనీరింగ్లో ఏ కోర్సులు అయితే వచ్చి ఉన్నాయో అడ్వాన్స్డ్ కోర్సులు, అది ఏఐ కానీ ఏ కోర్స్ అయినా కానీ ఇవాళ డిగ్రీలో కూడా మనకి ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని సరైన మార్గంలో వినియోగించుకొని 20 లక్షలు 30 లక్షలు డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చేరిన విద్యార్థులు ఏ సిలబస్ నేర్చుకుంటున్నారో ఇవాళ మినిమం ఫీజులు కట్టి, నార్మల్ ఫీజులు కట్టుకొని మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారు. అదే కోర్సులు ఈక్వల్గా రన్ అవుతున్నాయి డిగ్రీలో.
దాన్ని గ్రహించండి. అక్కడ చెప్పే ప్రొఫెసర్లు సిలబస్ అలానే ఉంది, ఇక్కడ చెప్పే స్టాఫ్ సిలబస్ కూడా అలానే ఉంది. దాన్ని మీకు అర్థం కావట్లేదు ఆ విలువ అనేది. కామన్గా ఇంట్రొడ్యూస్ చేశారులే, ఏ అంటే ఏముందిలే, ఫొటోస్ ఏదో ఒకటి మార్పింగ్ చేయటం ఏదో అనుకుంటున్నారు. దాన్ని ఆన్లైన్లో ఆ కోర్సు నేర్చుకొని టెక్నాలజీని ఎలా వాడుకోవాలో అలా వాడుకొని మంచి లైఫ్ తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.